వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిన్ టీవీ అలియాస్ ప్రదీప్ నీలగిరి. సో మనం ఇంత ముందుగా చూస్తున్నట్టుగా మనం దివాళీ స్టాక్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. వీక్లీ అనాలిసిస్ కూడా ఎవ్రీ వీక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ యొక్క వీక్లీ అనాలిసిస్ మనం అనుకున్నట్టుగా దాని యొక్క పెర్ఫార్మెన్స్ మనము ప్రిడిక్షన్ చేసినట్టుగానే మనకి నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ మనకి 100% అని చెప్పను, బట్ ఆల్మోస్ట్ నియర్ టు ఇయర్ నంబర్స్ అయితే మ్యాచ్ అయ్యాయి. ఇంత ముందుగా మనం చూసాము గోల్డెన్ క్రాస్ ఓవర్ స్టాక్స్ కూడా మనం అనాలిసిస్ చేసి పెట్టుకోవడం జరిగింది. సో ఎవ్రీ మంత్ గోల్డెన్ క్రాస్ ఓవర్ కానీ మనం పెట్టడం జరుగుతుంది. దానికి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు కూడా మనం గోల్డెన్ క్రాస్ ఓవర్ స్టాక్స్ తీసుకురావడం జరుగుతుంది. సో మీరు కనుక అప్డేట్స్ కావాలి అని అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ మనము క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నైట్ ఎవ్రీడే సెషన్ కూడా స్టార్ట్ చేశాము. మన యొక్క ఇండికేషన్స్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మనం ట్రెండ్ లైన్స్ కానీ మనం పెట్టుకున్న అనాలిసిస్ ప్రకారం ఎగ్జాక్ట్ నంబర్స్ టు నంబర్స్ అనేది మనం ప్రిడిక్షన్ ఏదైతే చేస్తున్నామో దానికి అనుగుణంగా నంబర్స్ కూడా మనకి ఆన్ స్క్రీన్లో లైవ్ ట్రేడింగ్లో మనం చూస్తున్నాం. సో యథావిధిగా మన డిస్క్లైమర్ వచ్చేసి ప్రస్తుతం ఈ వీడియోలో ఏ కంటెంట్ అయినా సరే మనకి ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ పర్పస్ మాత్రమే. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్, ఎటువంటి దానికి మనము ప్రోత్సహించము. మీ ఈ వీడియోలో వచ్చే ప్రతి కంటెంట్ కూడా మనము ఓన్లీ సెల్ఫ్ అనాలిసిస్, ఒక ఎడ్యుకేషనల్ పర్పస్, అవగాహన కోసం మాత్రమే ఈ వీడియోలో మన యొక్క స్టాక్ ఫిక్స్ ఏదైతే ఉందో అనాలిసిస్ చేస్తున్నామో దాని ప్రకారంగానే మనం ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు మీ యొక్క సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ వాళ్ళతో సంప్రదించిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయాలని కోరుతున్నాము. గోల్డెన్ క్రాస్ ఓవర్ స్టాక్స్ అంటే మనకి 50, 200 డిఎంఏ ఏదైతే క్రాస్ ఓవర్ స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ని మనం చూడబోతాము. అయితే దాంట్లో ప్రస్తుతానికి గోల్డెన్ క్రాస్ ఓవర్లో నేను 5 స్టాక్స్ని పిక్ చేశాను. ఆ 5 స్టాక్స్లో వచ్చేసి ఫస్ట్ స్టాక్ పర్సిస్టెంట్ సిస్టమ్స్. మనకి ఏదైతే ఇండికేటర్స్ ఉన్నాయో ఆ ఇండికేటర్స్ మొత్తం యూజ్ చేశాను. ఆల్మోస్ట్ మీకు క్లియర్గా డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. పర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా మనకి ఇండికేటర్లో కరెక్ట్గా క్లియర్ కట్గా గోల్డెన్ క్రాస్ ఓవర్ మల్టిపుల్ ఇటరేషన్స్లో మన గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. మార్కెట్ రిస్క్ని తీసుకొని, మార్కెట్ అనాలిసిస్ని తీసుకొని, మార్కెట్ స్పెక్యులేషన్ని తీసుకొని ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేయాలని కోరుతున్నాను. డైరెక్ట్గా నేను చెప్పిన ప్రతి విషయాన్ని పరిగణన తీసుకోనికి ఉండదు. ప్లస్ సొంత అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి మనకు కన్ఫర్మేషన్ ఎంఏసిడి కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది కింద ఈ ఇండికేషన్. దాని తర్వాత పైన వచ్చేసి మనకి గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇండికేషన్ వచ్చింది. మనకి 3 లైన్స్ ఉంటాయి. 50 డిఎంఏ, 200 డిఎంఏ, ప్రస్తుతానికి 20 డిఎంఏ ఏదైతే ఉంటుందో వాటి యొక్క క్రాస్ ఓవర్ కనుక మనకి కన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. పర్సిస్టెంట్ సిస్టమ్స్ మనకి ప్రీవియస్ ఏదైతే గోల్డెన్ క్రాస్ ఓవర్ పాయింట్ ఉందో ఎంట్రీ పాయింట్ 56212 ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే కన్ఫర్మేషన్ వచ్చింది. క్యాండిల్ కూడా అప్ సైడ్ మూవ్ అయింది. ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 6341 అయితే చూపిస్తుంది. సో 6341 ఎందుకనంటే ప్రీవియస్ యొక్క హై ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు మనకి 6127 ఏదైతే నెంబర్ ఉందో ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ వస్తే ఈ టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. ఇది ఫస్ట్ టార్గెట్, తర్వాత ఈ సెకండ్ టార్గెట్, ఇది థర్డ్ టార్గెట్ అనుకోవచ్చు. ఇది నేను నా పర్సనల్ అనాలిసిస్, పర్సనల్ ఇండికేషన్తోనే చెప్తున్నాను. ఇక్కడ కూడా మనకి చూస్తే కనుక 6700 లైన్ దగ్గర కూడా మనం ఇక్కడ ఒక ఇది చూడాలి, అప్ సైడ్ పొటెన్షియల్. ఓకే, పర్సిస్టెంట్ సిస్టమ్స్ అలా మనం ఒక ట్రెండ్ లైన్స్ తీసుకొని ఎక్కడైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉందో వాటి యొక్క టెక్నికల్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఫండమెంటల్ డీటెయిల్స్ అన్నీ మనం చూసుకొని ఇన్వెస్ట్ చేయాలని కోరుతున్నాను. పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి స్కై గోల్డ్. ఈ స్టాక్ కూడా మనకి గోల్డెన్ క్రాస్ ఓవర్ ప్రీవియస్ ఇటరేషన్స్లో కూడా మనకి చిన్న డౌన్ ట్రెండ్ చూసాము. క్రాస్ ఓవర్ ఉన్నా సరే మనకు ఒక చిన్న డౌన్ ట్రెండ్ అంటే రిట్రేస్మెంట్ అని చెప్పుకోవచ్చు మనము. లాస్ట్ మనకి చూస్తే కనుక జాన్ నుంచి ఇప్పటి వరకు టిల్ అక్టోబర్ ఇది ఒక కన్సాలిడేషన్ జోన్లో అక్కడే బ్లాక్, ఒక బ్లాక్లో మనం చూడొచ్చు, ఒక రేంజ్లో ఉండిపోయింది. ఇక్కడ నుంచి చూస్తే చూడండి, ఇక్కడ నుంచి మనకి ఈ లైన్స్ ఏదైతే ఉందో సో 250
260 నుంచి 397 లేదా 390 అనుకోవచ్చు. మనకి ఎగ్జాక్ట్ నెంబర్స్ కాకుండా ఈ నెంబర్స్ కనుక చూస్తే 390 నుంచి 260 ఈ రేంజ్ ఏదైతే ఉందో ఒక రేంజ్ క్రియేట్ చేసుకుంది. ఆల్మోస్ట్ ప్రీవియస్ హై డిసెంబర్ 24లో మనం ఏదైతే హై చూసామో ఇక్కడ హై ఉంది. 480 ప్లస్ ఉంది. ఇక్కడ మనకు చూస్తే 488.55 ఇక్కడ నుంచి ఆ హై నుంచి లో రావడం జరిగింది. అక్కడ నుంచి ఇంకో లో చిన్న లో క్రియేట్ చేసుకుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. తర్వాత ఇక్కడ నుంచి సేమ్ అదే లెవెల్ నుంచి ప్రీవియస్గా ఆగస్టులో చేసిన లో ఏదైతే ఉందో ఆగస్టు 6th రోజు లో ఏదైతే ఉందో అక్కడ నుంచి సేమ్ అదే లో లాస్ట్ మంత్ కూడా 30th సెప్టెంబర్ 30th ఆ లోని రెసిస్టెన్స్ కింద ఫామ్ చేసుకొని సపోర్ట్ కింద ఫామ్ చేసుకొని ప్రీవియస్ లో నుంచి ఈ లోకి సపోర్ట్ కింద ఫామ్ చేసుకొని ఎగ్జాక్ట్లీ అదే లెవెల్స్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి గోల్డెన్ క్రాస్ ఓవర్ అయితే కండిషన్ ఫామ్ అయింది. ఇది స్మాల్ గోల్డెన్ క్రాస్ ఓవర్. ఇలా మనకి అప్ సైడ్ డైరెక్షన్ అయితే చూపిస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. అంటే మనకి దగ్గర ఇంచుమించు ఒక ప్రైస్ రేంజ్ కనుక చూస్తే సో ఇక్కడ 40% ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది స్టాక్. ఇక్కడ ఈ స్టాక్ 40% ఇంచుమించు 40% ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి పొటెన్షియల్ వచ్చేసి ఇంకొక 10% అప్ సైడ్ డైరెక్షన్ అయితే ఇంకొక 30%. నిజంగా ఫుల్ టార్గెట్స్ కనుక హిట్ అయితే కనుక ఆల్ టైమ్ హై కనుక హిట్ అయితే ఇంకొక 40% వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఈ స్టాక్లో. సో ఈ స్టాక్ నేమ్ వచ్చేసి స్కై గోల్డ్ అండ్ డైమండ్స్. దీని యొక్క ఫండమెంటల్ అంటే మరియు ఫైనాన్షియల్ డేటా కూడా చూసి మీ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ కన్సల్ట్ అయ్యాక ఇన్వెస్ట్ చేయాలని కోరుతున్నాను. నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి అడోర్ వెల్డింగ్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా ప్రస్తుతానికి ఇంకా క్యాండిల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు గోల్డెన్ క్రాస్ ఓవర్ MACD అయితే క్రాస్ ఓవర్ జరిగింది. ఇక్కడ చిన్న సపోర్ట్ అయితే తీసుకుంది. ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకున్న తర్వాత అప్ సైడ్ డైరెక్షన్ ఈవెన్ వాల్యూమ్ కూడా చూస్తే కనుక మనకు హైయెస్ట్ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు మనం చూడొచ్చు ఇక్కడ వాల్యూమ్ కూడా హై వాల్యూమ్ క్రియేట్ అయింది. సో ఇక్కడ హై వాల్యూమ్ వల్ల క్యాండిల్స్ వచ్చాయి. ఇది డైరెక్ట్ కన్ఫర్మేషన్ కాకుండా ప్రీవియస్ ఏదైతే హై ఉందో లైక్ ఈ హై ఇక్కడ ఈ హై ఏదైతే ఉందో ఈ హై నుంచి చూస్తే కనుక మనకి బ్రేక్అవుట్ అయితే కన్ఫర్మ్ అయింది. కానీ ఈ రిట్రేస్మెంట్ ఏదైతే ఉందో ఈ రిట్రేస్మెంట్ ఫాలో అవుతుందా లేకపోతే ఇక్కడే సస్టైన్ అయ్యి అప్ సైడ్ వెళ్తుందా అని చూడాలి. ప్రస్తుతం ఈ స్టాక్ వచ్చేసి 1100 దగ్గర ఉంది. అప్ సైడ్ డైరెక్షన్ అయితే మనము చూడొచ్చు. ప్రైస్ రేంజ్ ఇక్కడ ఒకవేళ కనుక మనం అనుకున్న లెవెల్ ఈ లెవెల్ నుంచి ఫస్ట్ టార్గెట్ మనం పెట్టుకుంటే కనుక ఒక 17%, సెకండ్ టార్గెట్ వచ్చేసి ఒక 30%, తర్వాత 50%. సో ఇలా మనము ఈ స్టాట్స్ అయితే మనం చూడొచ్చు. ప్రీవియస్ హై అయితే మనకి 1400 వరకు ఉంది. ఒకవేళ స్టాక్ కనుక సస్టైన్ అయితే గుడ్ సస్టైనబిలిటీ ఇస్తే 1200 to 1300 1400 రేంజ్లో మనకి స్టాక్ చూడొచ్చు మనం. ఓకే, ఇది అడోర్ వెల్డింగ్. దీని యొక్క ఫండమెంటల్ ఇంకా ఫైనాన్షియల్ డేటా కూడా చూడాల్సి ఉంటుంది. అది చూసి గోల్డెన్ క్రాస్ ఓవర్కి మాత్రమే మనం టెక్నికల్స్ మాత్రమే చూస్తున్నాము. ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ బ్రేక్అవుట్స్ రావడం వల్ల మనం ఈ స్టాక్ని ఒక 50% కోసం మనము దీన్ని ఇన్వెస్ట్మెంట్ కిందకి చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి మనకి ఈ చార్ట్లో చూస్తే కనుక ఇది కూడా ఒక గోల్డెన్ క్రాస్ ఓవర్ లాస్ట్ ప్రీవియస్ రేంజ్ కనుక చూస్తే ఇది కూడా ఒక గోల్డెన్ క్రాస్ ఓవర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే 3 క్రాస్ ఓవర్స్ ఆల్రెడీ బ్రేక్అవుట్ గోల్డెన్ క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉండడం వల్ల మనం దీన్ని స్టాక్ని అనాలిసిస్లోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ లోవర్ సెషన్ సైడ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ దీని యొక్క లో లెవెల్స్ ఏదైతే ఉందో 86.20 86 ఆ రేంజ్లో ఉంది. 85-86 రేంజ్లో ఉంది. ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ చూసుకుంటే కనుక ఇది కూడా ఒక చిన్న రిట్రేస్మెంట్ ట్రై చేస్తుంది. అప్ సైడ్ చూస్తే కనుక మనకి 91, 93, 94 ఏదైతే ఉందో ఈ రేంజ్. సో మనం చూడొచ్చు ఈ రేంజ్. ఇలా చూస్తే కనుక ఇది డే చార్ట్స్ మాత్రమే చూస్తున్నాము. మళ్ళీ మనం హవర్లీ చార్ట్ వెళ్తే హవర్లీ చార్ట్లో ఆల్రెడీ ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇవ్వడం జరిగింది లాస్ట్ October 10th రోజు. అక్కడ నుంచి స్టాక్ ఆల్మోస్ట్ మనకి
ఇక్కడ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ స్టాక్ 20% 17% ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇక్కడ నుంచి మనకి రిట్రేస్మెంట్ అయితే ఉంది. రిట్రేస్మెంట్ అయిన తర్వాత మనం చూడాలి. రిట్రేస్మెంట్ అయిన తర్వాత ఎందుకంటే గోల్డెన్ క్రాస్ ఓవర్ డైరెక్ట్ స్ట్రెయిట్ అవే ఏ స్టాక్ కూడా మనకి గోల్డెన్ క్రాస్ ఓవర్లో డైరెక్ట్ కన్ఫర్మేషన్ ఇవ్వదు. ఒక రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాతనే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే డైరెక్షన్ అయితే మనం చూడొచ్చు టెక్నికల్గా. సో అప్ సైడ్ ఎక్కడి వరకు వెళ్తుంది అని అంటే అప్రాక్స్ 103, 102 రేంజ్లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు 96 రూపీస్ ఉంది, ఇంకొక 10 to 15 రూపీస్ రేంజ్లోకి వెళ్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్ అయితే మాత్రం 120, అంటే ఇక్కడ నుంచి ఒక 30% అప్ సైడ్ డైరెక్షన్ అయితే కనిపించవచ్చు ఈ స్టాక్లో. ముఫిన్ గ్రీన్ ఫైనాన్స్ లిమిటెడ్, ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఒక క్లియర్ డౌన్ఫాల్ అయితే చూసాము స్టాక్లో. మళ్ళీ అక్కడ నుంచి సస్టైన్ అయ్యి అక్కడ నుంచి ఒక చిన్న బ్రేక్అవుట్ మళ్ళీ గోల్డెన్ క్రాస్ ఓవర్ స్టేజ్లో తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి చూస్తే కనుక ఒక రీట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత రీట్రేస్మెంట్ తర్వాత కన్ఫర్మ్ అయితే కనుక ఇలా ఒక బౌన్స్ వేసేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే డైరెక్షన్ అయితే కనిపిస్తుంది. సో నన్ను అడిగితే నేను మాత్రం ఒక 120 రేంజ్లో పెట్టుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి మనకి వోల్టాస్ లిమిటెడ్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. అంటే వోల్టాస్ లిమిటెడ్ అందరికీ తెలిసిందే, మనకి రెఫ్రిజిరేటర్స్ చాలా ఎలక్ట్రికల్ ఐటమ్స్లో ఉంటుంది, కన్జ్యూమర్ గుడ్స్లో ఎక్కువగా ఉంటుంది వోల్టాస్. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ గోల్డెన్ క్రాస్ ఓవర్లోనే పరిణామం తీసుకోవచ్చు. ఒక చిన్న రేంజ్ బౌండ్లో ఉండిపోయింది లాస్ట్ ఆల్మోస్ట్ మార్చ్ 25. దానికన్నా ముందు హై అయితే చేసింది 1800 హై చూడొచ్చు. 1800 నుంచి డౌన్ఫాల్ అరౌండ్ రీసెంట్ ఫాల్లో 1700 1180 రూపీస్ దాకా వచ్చింది ఇక్కడ ఈ రేంజ్లో. ఇక్కడ మనం మార్క్ చేసుకుంటే కనుక ఈ రేంజ్లో వరకు మనం చూడొచ్చు. సో 1190 1180 రూపీస్ దగ్గర ఈ రేంజ్ ఉంది. ఇక్కడ ప్రీవియస్ హై అంటే లాస్ట్ డౌన్ఫాల్ తర్వాత మనకు ఒక హై క్రియేట్ చేయడం జరిగింది. అది వచ్చేసి 1450 1480 దగ్గర ఉంది. 1480 దగ్గర ఉంది. ఇక్కడ కనుక మనకి కన్ఫర్మేషన్ వస్తే ఈ నంబర్ ఏదైతే ఉందో మనం మార్క్ చేసిన నెంబర్ 1480 అబౌవ్ కనుక క్రాస్ అయితే 1490 కనుక లేదా 1500 ఎక్స్ప్లిసిట్గా చూడాలి అనుకుంటే 1500 దగ్గర కన్ఫర్మేషన్ వస్తే మాత్రం 1700కి వెళ్ళే ఛాన్స్ అయితే చూపిస్తుంది. సో ఈ 1700 వరకు మనకి ఒక ప్రైస్ రేంజ్ కనుక చూసుకుంటే కనుక ఓకే, మనకి ఇక్కడ 1500 నుంచి చూస్తే ఓ 20% నిజంగా అప్సైడ్ పొటెన్షియల్ ప్రీవియస్ హైని కన్సిడర్లోకి తీసుకుంటే కనుక ఓ 30% అప్సైడ్ డైరెక్షన్ అయితే ఉంది. ఇప్పుడే మందం అయితే అరౌండ్ 40%కి అప్సైడ్ డైరెక్షన్ వెళ్ళే ఛాన్స్ ఉంది. పోతే ఇది రీట్రేస్మెంట్ మళ్ళీ ఒకసారి రీట్రేస్మెంట్ చేసుకుంటుంది. ఇక్కడ ఏదైతే రీట్రేస్మెంట్ జరిగిందో ఈ బౌన్స్ మళ్ళీ ఇంకొక బౌన్స్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే డైరెక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇవి 5 స్టాక్స్ మనకి పర్సిస్టెన్స్, స్కై గోల్డ్, అడోర్, ముఫిన్, వోల్టాస్. ఈ 5 స్టాక్స్ని మనం గోల్డెన్ క్రాస్ ఓవర్ కింద మనం పెట్టుకోవడం జరిగింది. నేను కూడా మానిటర్ చేస్తాను, మీరు కూడా ఒక మానిటర్ వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోండి. ఒకవేళ పెట్టాలని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అలాంగ్ విత్ ఫైనాన్షియల్ డేటా కూడా చూసి ఇన్వెస్ట్ చేయాలని కోరుతున్నాను. ఈ ఆల్ వీడియోస్ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్స్ మాత్రం కాదు. ఓకే, ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని వీక్లీ అనాలిసిస్తోని, గోల్డెన్ క్రాస్ ఓవర్స్తోని, ఇంకా మంచి టెక్నికల్ లాజిక్స్తోని ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.